నమస్తే, నేను వంశీ. మా ఊరి కథలకు స్వాగతం. ఇదొక ఆధ్యాత్మిక నగరం, సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం, చరిత్రకు పెట్టింది పేరు, సాహితీ సంస్కృతికి పుట్టినిల్లు ఈ నగరం. ఇంతటి మహానగరం పేరేంటి? ఇదొక తికమక పర్వం. రాజమండ్రి అని నేటి ప్రపంచం, రాజమహేంద్రి అని నాటి ప్రపంచం, రాజమహేంద్రవరమే అలనాటి ప్రపంచం. చివరికి ఆ నగరం పేరు మీద నగరవాసులెవరికి పూర్తి క్లారిటీ లేదు. అసలు రాజమండ్రికి ఆ పేరెలా వచ్చింది? కథలోకి వెళ్ళి చూద్దాం పదండి. అలనాటి తూర్పు చాళుక్యరాజు రాజమహేంద్రుడు పాలించిన నగరం. అప్పట్లో ఈ నగరం ఆ రాజ్యానికి రాజధానిగా ఉండేది. ఎంతో ఆధ్యాత్మికతను కనబరుస్తూ ఎందరో మహోన్నత వ్యక్తులను రూపుదిద్ది చరిత్రకు పరిచయం చేసిన నగరంగా రాజమహేంద్రవరాన్ని చెప్పుకోవచ్చు. ఈ నగరం తూర్పుగోదావరి జిల్లా గోదావరి నది పరివాహక ప్రాంతపు ఒడ్డున ఉంది. ఈ నగరానికి ఎంతో విశిష్టత ఉంది. ఈ నగరాన్ని ఆంధ్రప్రదేశ్ సాంస్కృతిక నగరమని కూడా అంటారు. రాజమహేంద్రవరాన్ని ప్రాచీన పట్టణాల్లో ఒక పట్టణమని చెప్పుకోవచ్చు. చరిత్రకు సంబంధించిన ఎన్నో బలమైన ఆధారాలు ఈ నగరం వద్ద నేటికీ కనిపిస్తూనే ఉంటాయి. ఇక్కడ దేవతలు సంచరించిన ఆనవాళ్లు కూడా కొన్ని దర్శనమిస్తాయి. వాటిలో ఒకటి కోటిలింగాల రేవుగా చెప్పుకోవచ్చు. ఈ పుణ్యనగరం వద్ద ప్రతి 12 సంవత్సరాలకొకసారి గోదావరి నది పుష్కరాలు కూడా జరుగుతూ ఉంటాయి. రాజమహేంద్రవరం పేరుకు సంబంధించిన నగరవాసుల్లోనే భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. పూర్వం రాజమహేంద్రవరంగా పిలువబడే ఈ నగరం బ్రిటిష్ వారి కాలంలో రాజమండ్రిగా మార్చారు. ఆ తర్వాత 2017 అక్టోబర్ 10వ తేదీన అప్పటి పుష్కరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ సర్కార్ రాజమండ్రిని రాజమహేంద్రవరంగా మార్చారని, కానీ అది సెంట్రల్ గెజిట్లో మారలేదని విశ్లేషకులు చెబుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చారు. నేను గత పుష్కరాల టైంలో రాజమండ్రి వేదికగా ఆయన ఈ రాజమండ్రిని రాజమహేంద్రవరం అని పేరు నామకరణ చేశారు. వాస్తవానికి ఇది రాజమండ్రి ప్రజల మనోభావాలకి వ్యతిరేకంగా ఉంది. వాస్తవానికి ఏంటంటే సుమారు 2000 సంవత్సరాల క్రితమే ఇది రాజమండ్రి అనేటటువంటి ఒక నామకరణంతో ఈ రాజమండ్రికి ఒక గొప్ప చరిత్ర ఉంది. కాలక్రమంగా అది బ్రిటిష్ హయాంలో రాజమండ్రిగా పేరుని కంటిన్యూ అయింది. ఈరోజు రాజమహేంద్రవరం అంటే ఈ రాజమండ్రి చరిత్రకి, ఈ రాజమండ్రికి ఎవరో భిక్షం ఇచ్చినటువంటిది కాదు, ఇది వరంగా వచ్చినటువంటిది కాదు, ఇది ఒక ఏనాంలో వచ్చినటువంటి ఒక గ్రామం కాదు. అందుకని ఈ రాజమండ్రికి దశాబ్దాలుగా శతాబ్దాలుగా ఎంతో గొప్ప చరిత్ర ఉంది. ఇది రాజరాజ నరేంద్రుడితోనో లేదు ఇతరులతోనో ఈ రాజమండ్రి ఖ్యాతి ప్రారంభింపబడలేదు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేటటువంటిది ఒకటే, ఈ రాజమండ్రిని రాజమండ్రిగా కొనసాగించండి, లేదు అంటే రాజమండ్రిగా కంటిన్యూ చేయండి. నేను ఈ రోజుకి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజలని సందిగ్ధ వాతావరణంలో నెట్టేసింది, ప్రభుత్వాలని సందిగ్ధ వాతావరణంలో నెట్టేసింది. ఈ స్టేట్ గెజిట్ ఒకటే రాజమహేంద్రవరం అని ఉంటుంది. అలాగే సెంట్రల్ గెజిట్లో ఇంకా ఈ రోజుకి కూడా రాజమండ్రి అనే కంటిన్యూ అవుతుంది. ఈ సందిగ్ధ వాతావరణం ఉండడం అనేది రాజమండ్రి ప్రజల్ని కొద్దిగా కన్ఫ్యూజ్ చేస్తుంది. అందుకని రాజమండ్రి ప్రజల కోరిక మేరకు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి మేము కోరేది ఏంటంటే ఇది రాజమండ్రిగా కంటిన్యూ చేయండి. రాజమండ్రి అనే పేరుకు సంబంధించి ఉచ్చారణలో మండే గుణం ఉందని, అది వాస్తురీత్యా మంచిది కాదని కొందరు నగర పెద్దలు సంతకాలు సేకరించి ఒక వినతిపత్రాన్ని ప్రభుత్వానికి అందజేశారు. తరువాత రాజమండ్రిని రాజమహేంద్రిగా మార్చారని కొందరు చెబుతున్నారు. రాజమండ్రి నగరాన్ని మరి రాజమహేంద్రవరం అని చెప్పి ఎందుకు మార్చవలసి వచ్చిందనే దాని మీద కొంతమందికి చాలా డౌట్స్ ఉన్నాయి. పూర్వకాలం రాజరాజ నరేంద్ర కాలం నుంచి కూడా రాజమండ్రిని రాజమహేంద్రవరం అని చెప్పి పిలిచేవారు అప్పట్లో. ఆ తర్వాత చరిత్రకారులు కూడా రాజమండ్రి కాదు రాజమహేంద్రి అని చెప్పి వాళ్ళ చరిత్రలోనూ వాళ్ళ పుస్తకాల్లోనూ వాళ్ళు రాసినటువంటి గ్రంథాల్లో అన్నిట్లోనూ కూడా రాజమహేంద్రి అని చెప్పి మెన్షన్ చేయటం జరిగింది. తర్వాత కాలంలో మరి వైఎస్ నరసింహారావు గారు ఆంధ్రకేసరి యువజన సమితి అధ్యక్షులు ఆయన రాజమండ్రి అంటే ఒక మంటతో కూడుకున్నది, మండ్రి అంటే మంటతో వచ్చేదని, రాజమండ్రి అనటం వల్ల రాజమండ్రికి అంత శ్రేయస్కారం కాదు. పూర్వం ఏదైతే చరిత్రలో మరి రాజమహేంద్రవరం ఉన్నదో అలా మార్పించాలని చెప్పి ఆయన ఒక సంకల్పంతో మరి నాతో మాట్లాడినప్పుడు
మరి మన రాజమండ్రి సిటీలో ఉన్నటువంటి స్కూల్స్ కాలేజెస్ అందరు విద్యార్థుల చేత రిప్రజెంటేషన్ పెట్టించి ప్రభుత్వానికి దీన్ని రాజమండ్రి కాదు రాజమండ్రిని మార్చి రాజమహేంద్రవరంగా మార్చండి అని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు ప్రభుత్వం వారు దీన్ని రాజమహేంద్రవరంగా మార్చడం జరిగింది. మరి రాజమహేంద్రి అనేదే కరెక్ట్ యాక్చువల్గా, కానీ రాజమహేంద్రవరం అయినప్పటికీ కూడా అది అందరికీ ఆమోదయోగ్యంగానే ఉంది కాబట్టి దీన్ని రాజమహేంద్రవరంగా కంటిన్యూ చేయడం జరుగుతుంది. మరికొందరు రాష్ట్ర ప్రభుత్వ విధానాల్లో ఇంకా పూర్తిగా మారలేదని, ప్రభుత్వ శాఖలకు సంబంధించి ఏ విధానాల్లోనూ ఆ పేరును పూర్తిగా మార్చలేదని, ఇంకా రాజమండ్రిగానే కొనసాగుతోందని కొంతమంది పెద్దలు చెబుతున్నారు. మహాప్రవాహంగా సాగుతున్నటువంటి ఈ గోదావరి మహాతల్లి చాలా పుణ్యక్షేత్రం. ఆ నది ఒడ్డునే ఈ రాజమహేంద్రవరము అనేటువంటి ఒక మహానగరం కలదు. తూర్పుగోదావరి జిల్లా గోదావరి నది ఒడ్డున ఈ రాజమహేంద్రవరం విశిష్టత ప్రాముఖ్యత చాలా విశేషమైనటువంటి గ్రామం ఈ రాజమహేంద్రవరం. ఈ రాజమహేంద్రవరం ఆర్థికంగాను సాంఘికంగాను చారిత్రాత్మకాను రాజకీయ ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి మహా పవిత్రమైనటువంటి సాంస్కృతిక రాజధానిగా చాలా పేరు పొందింది రాజమహేంద్రవరం. ఈ రాజమహేంద్రవరానికి రాజమండ్రి, రాజమహేంద్రవరం, రాజమహేంద్రి అనేటువంటి పేర్లు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా రాజమండ్రి పూర్తి పేరు ఏ విధంగా పిలవాలనేది ప్రజల్లో, ఇక్కడి నగరవాసుల్లో పూర్తిగా సందిగ్ధ పరిస్థితుల్లోనే ఉందని చెప్పుకోవచ్చు.